అటు కాచిగూడ జాగృతి భవన్లో తెలంగాణ విహెచ్పి ఆధ్వర్యంలో సిఏఏపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సమావేశానికి విహెచ్పి అంతర్జాతీయ సంయుక్త కార్యదర్శి సురేందర్ జైన్ సహా పలువురు విశ్వ హిందూ పరిషత్ నాయకులు హాజరయ్యారు. అదే జోరు అదే తీరు, ఎక్కడా తగ్గలేదు, ఎక్కడా పట్టు వదలలేదు. ఫార్మాట్ ఏదైనా అపోజిషన్ లో మ్యాచ్ గెలిచినా చివరాఖరికి సిరీస్ మాత్రం టీమిండియానే. ఎదురుగా కొండంత లక్ష్యం ఉన్నా, భయపెట్టే బౌలర్లు బరిలో ఉన్న కింగ్ కోహ్లీ వీరోచిత పర్ఫార్మెన్స్ కి తోడు రోహిత్ శర్మ, రాహుల్ రాణించడంతో మూడో వన్డేలోనూ విరాట్ సేన గ్రాండ్ విక్టరీ సాధించింది. దీంతో 2-1తో సిరీస్ కైవసం చేసుకుంది టీమిండియా. కటక్ వన్డేలో భారత్ ఘన విజయం సాధించింది. వెస్టిండీస్తో జరిగిన మూడో వన్డేలో 4 వికెట్ల తేడాతో గెలిచి సిరీస్ కైవసం చేసుకుంది. వెస్టిండీస్ ఇచ్చిన 316 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన టీమిండియా 6 వికెట్లు కోల్పోయి 48.4 ఓవర్లలో విజయం సాధించింది. కెప్టెన్ కోహ్లీ 85 పరుగులతో మరోసారి చెలరేగగా రాహుల్ 77, రోహిత్ శర్మ 63 పరుగులతో రాణించారు. చివరిలో జడేజా 39, ఠాకూర్ 17 పరుగులతో చెలరేగడంతో 8 బంతులు మిగిలిండగానే మ్యాచ్ను ముగించింది టీమిండియా. And you got a ball to bowl. And what he's doing? He's headed the wrong way, so what? Is it? Oh, didn't move it up. సిద్ధంగా ఉన్న ఓపెనర్ రోహిత్ తనదైన ఆటతీరుతో ఆకట్టుకున్నాడు. రాహుల్తో కలిసి మొదటి 10 ఓవర్లలో స్కోర్ బోర్డును 50 దాటించాడు. ఆఫ్ సెంచరీ మంచి దూకుడు మిగిలిన ఈ జంటను 22వ ఓవర్లో హోల్డర్ నిలగొట్టాడు. రోహిత్ వికెట్కు క్యాచ్ ఇవ్వడంతో భారత్ తొలి వికెట్ కోల్పోయింది. తర్వాత వచ్చిన కోహ్లీ ధాటిగా ఇన్నింగ్స్ ను కొనసాగించాడు. వరుసగా వికెట్లు పడుతున్న బౌండరీలు, సిక్సర్ల వర్షం కురిపించాడు. कैमरा हाय हाय कैमरा हाय हाय अंकल काय చెప్పు हाय చెప్పు నాది అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 315 పరుగులు చేసింది. నికోలస్ పూరన్ 89, కీరన్ పొలార్డ్ 74 పరుగులు సాధించి జట్టుకు మంచి ఆరంభాన్ని అందించారు. తర్వాత వచ్చిన లూయిస్ 21, షైకోఫ్ 42, రాస్టల్ 38, హెక్మేన్ 37 పరుగులతో రాణించారు. చివరి 10 ఓవర్లలో పూరన్, పొలార్డ్ సిక్సర్ల వర్షం కురిపించడంతో భారత్ ముందు భారీ లక్ష్యం నమోదైంది. 10 ఓవర్లలో 118 పరుగులు పిండుకుంది. భారీ లక్ష్యాన్ని నిర్దేశించి గెలుపుపై ఆసక్తి